గ్రేటర్ వరంగల్ నగరాన్ని అభివృద్ధి పదంలో నిలపాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మీడియాకు తెలిపారు. పైడిపల్లి, కొత్తపేట, వంగపాడు గ్రామాల్లో సుమారు 10 కోట్ల కార్పొరేషన్ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలు, నాయకులు, మహిళలు ఎమ్మెల్యేకి మంగళహారతులు, డప్పు చప్పులతో అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్లు వీరభిక్షపతి, బానోత్ కల్పన సింగూలా, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవి సిటీకి ఆనుకొని ఉన్నాయి కాబట్టి మరి 2 చెరువులకు దాదాపు 2 కోట్లు వెచ్చించి మరి వాకింగ్ ట్రాక్ బ్యూటిఫికేషన్ కూడా చేయడం జరిగింది. పెగడపల్లిలో కూడా పనులు నడుస్తున్నాయి. అన్ని చెరువులకు కూడా మరి బాయిల కాడి పోయే బాటలు కూడా పెట్టి ఉన్నాం. రైతులు ఎరువుల బస్తాలు, యూరియా బస్తాలు తీసుకుపోయి ఇబ్బంది పడుతున్నారని గతంలో నాకు మన రాజేందర్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి రైతులకు ఇబ్బంది లేకుండా పనులు కూడా మనం చేపట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ. పరిధిలోని 1వ డివిజన్ పైడిపల్లిలో, అదేవిధంగా కొత్తపేటలో, మరి ఆరేపల్లిలో దాదాపు 50 కోట్ల నిధులు వెచ్చించి వివిధ దశల్లో పనులు నడుస్తున్న క్రమంలో మరి ఈరోజు ఆరేపల్లి మెయిన్ రోడ్ టు కొత్తపేట మెయిన్ రోడ్ ఏదైతే ఉందో 2 కోట్లతో భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పైడిపల్లిలో మరి దాదాపు 3 కోట్ల పనులకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి సహకారంతో మరి గ్రేటర్ వరంగల్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందే కార్యక్రమంలో ఈ గ్రేటర్లో విలీనమైన 42 గ్రామాల్లో 31 గ్రామం వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన గ్రామాలు.